ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అని తెలుసు గానీ, ఒక మంచి గోస్ట్ అని మాత్రం కొత్త మీనింగ్‌ని అయితే కనిపెట్టారనమాట. సో, వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉంది, శకలక్ శంకర్ గారి కామెడీ ఉంది, నందిత గారి యాక్టింగ్ ఉంది, అలాగే అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ గూడా ఉందనమాట. ఏంటిదంతా అంటే మాత్రం అదేనండి ఓఎంజీ మూవీ టీజరు. సో, ఓ మై గాడ్ అని వచ్చేస్తుంది. ఒక మంచి గోస్ట్ అని చెప్పి బాగా క్రియేట్ చేశారు. కాకపోతే హిస్టరీ టైం నుంచి ఉన్నట్టయితే తెలుస్తూ ఉందనమాట. అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా జరుగుతున్న స్టోరీ అనే టైప్‌లో అయితే పెట్టారు. మరి నందిత గారు ఎలా దయ్యంగా మారారు అంటే మూవీలో, సో దయ్యంగా ఎలా మారారు, అలాగే ఇంకొక దయ్యాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో భయపెట్టే విధంగా సౌండ్స్ మన అనూప్ రూబెన్స్ గారు ఇస్తూ ఉన్నారు. మరి అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఏం ప్లాన్ చేశారు అంటే, పూర్వజన్మ గుర్తులు, జ్ఞాపకాలతో అయితే వేరే ఎవరు జన్మెత్తలేరు గానీ, గోస్ట్‌లు మాత్రం ఉండగలవు అనే టైప్‌లో అయితే చెప్పారనమాట. సో, డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలుస్తూనే ఉంది. మరి ఎందుకలా దయ్యాలుగా మారారు? దేనికోసం? మరి శకలక్ శంకర్ గారేమో భూత వైద్యుల్లో అయితే వెరైటీగా ఉన్నారు. ఆయన గెటప్పు ఆయన. సో, డిఫరెంట్ కాన్సెప్ట్ అనే మనకు అర్థం అవుతా ఉంది. అలాగే వెన్నెల కిషోర్ గారు ప్రతి చోట కూడా కామెడీ చేసేస్తూ ఉన్నారనమాట దయ్యాన్ని గూడా. మరి మనకు భయపెట్టే మ్యూజిక్ అయితే ఉండనే ఉంది. సో, మరి ఓవరాల్‌గా అయితే కొంచెం ఈ జానర్‌లోనే ఎక్కువగా మూవీస్ వస్తూ ఉన్నాయి ఈ మధ్య. అంటే భయపెట్టే విధంగానే హర్రర్ మూవీస్, గోస్ట్ మూవీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఆ కాన్సెప్ట్ కూడా బాగా క్లిక్ అయింది కాబట్టి, మరి ఆ జాబితాలోకే ఈ మూవీ కూడా వెళ్తుంది. కాకపోతే అసలు ఆ బ్రిటిషర్స్ కాలం నుంచి జరిగిన స్టోరీ ఏంటి? మళ్ళీ మధ్యలో ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్నారు కదా! సో, అక్కడి నుంచి అక్కడికి లింక్ ఎలా వేశారు, ఏంటి అనేది మూవీ స్టోరీగా పెట్టినట్టయితే తెలుస్తూ ఉందనమాట. సో, ప్రెజెంట్ ఓన్లీ టీజరే కాబట్టి మనకు కొంతవరకే డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ రివ్యూ, అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాము. సో, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.